జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. బోడాయిగూడెంలో తమ భూములు సిమెంట్ ఫ్యాక్టరీకి కేటాయించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తమకు ఫ్యాక్టరీలు వద్దని భూములే కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూములను డెక్కన్ సిమెంట్ కంపెనీకి అప్పరంగా అప్పచెప్పారని పుట్టా మధు మండిపడ్డారు. భూముల పట్టాలు రైతులకు అందజేయాలని, లేకపోతే రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. మాగని మాకే చెందాలని ఒకవైపు వాళ్ళు ఆందోళన చేస్తుంటే, మళ్ళీ అధికారంలోకి రాగానే మంత్రి గారు ఇవాళ ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యండి. ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే ఇవాళ మినిస్టర్ అయిన పుణ్యాన మాకేమన్నా ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు భావిస్తే, ఈ ఎస్సీ ఎస్టీల భూములని ఆయన తమ్మునికి వాటా మాట్లాడుకొని 50% వాటా కోసం ఇవాళ దాదాపు ఇప్పటికే 200 ఎకరాల రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎంఆర్ఓ కూడా ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయలేదు. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇవాళ ఎక్కిన వీళ్ళు ఏం చేశారు, డక్కన్ కంపెనీకి, డక్కన్ సిమెంట్స్ కంపెనీకి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఎంత దుర్మార్గమో చూడండి.